హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రియరాగాలు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు నితీష్, ప్రియా. నితీష్ది విజయవాడ దగ్గరలో ఉన్న పల్లెటూరు, ప్రియాది రాజమండ్రి పక్కన పల్లెటూరు. ఫస్ట్ ఇయర్ చూపులు మాటలు కలిశాయి. ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి స్నేహం ముదిరింది, ప్రేమగా మారింది. ప్రేమ ముదిరి పాకాన పడింది. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపించేవాళ్ళు. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేక హాలిడేస్కి ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అంత గాఢంగా మారిపోయింది వారి ప్రేమ. ముద్దులు హగ్గులు దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళ రొమాన్స్ కూడా. అసలుది తప్ప మిగతావన్నీ అయిపోయాయి. ఒకరోజు బీచ్లో ఇద్దరూ చేయి కలుపుకుని నడుస్తూ వెళ్తున్నారు. అక్కడే పక్కన ఎవరో ఇద్దరు లవర్స్ సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు, జనం గందరగోళంగా ఉంది. ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి గొడవగా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేముంది? పిల్లలు ప్రేమించుకున్నాం అనగానే అదేదో పాపం అన్నట్లుగా గొడవ చేస్తారు. వాళ్లను విడదీసేదాకా నిద్రపోరు. ఇప్పుడు మాత్రం అంతా అయిపోయాక ఇలా ఏడుస్తారు. మీరు ఎంత ఏడ్చినా వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? ముందే అర్థం చేసుకుని ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. వాళ్ళది నిజమైన ప్రేమ అనుకుంటే పెళ్లి చేయొచ్చు కదా. ఎందుకు మీ పెద్దవాళ్ళకి ఈ అభిజాత్యాలు? కులము మతము అంటారు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతారు. ఈ రోజున చనిపోయిన మీ పిల్లల్ని ఇవేవీ తీసుకురాలేవు కదా అని కోపగించుకుంటున్నాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్ అని ఏడుస్తున్నారు వాళ్ళు. అది చూసి ప్రియకు ఏడుపాగలేదు. ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు నితీష్. ఇంకా ఏడుస్తూనే ఉంది ప్రియ. ఆమెను ఓదారుస్తున్నాడు నితీష్. నితీష్, మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా? మన కులాలు కూడా వేరే కదా అంది దిగులుగా ప్రియ. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే నీ చేయి వదలను ప్రియా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నాడు నితీష్ ప్రియ చేతిని గట్టిగా పట్టుకుంటూ. మరి మీ ఇంట్లో ఏమంటారు? ఒప్పుకుంటారా? మీరసలే బ్రాహ్మిన్స్ కదా అన్నాడు అనుమానంగా చూస్తూ నితీష్. అస్సలు ఒప్పుకోరు. ఇన్నాళ్ల నుంచి అసలు ఆ విషయమే ఆలోచించలేదు నేను. ఒకవేళ మన వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అంది. ఏం చేద్దాం? ఇద్దరం డాక్టర్ చదువుకున్నాం. మన బ్రతుకు మనం బ్రతకలేమా? లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మన బ్రతికేదో మనం సాగిద్దాం. వాళ్ళకిష్టమైతే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు అన్నాడు నితీష్ చాలా తేలిగ్గా. నా వల్ల కాదు. నేను అలా చేస్తే మా అమ్మా నాన్న సూసైడ్ చేసుకుంటారు అంది ఏడుస్తూనే ప్రియ. అయితే మీ అమ్మా నాన్న ఎవడినో ఒకడిని తెచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటావా? వాడితో కాపురం చేస్తావా అన్నాడు నితీష్. చిచి, అలా ఎలా చేసుకుంటాను? మనసులో నిన్ను ఉంచుకొని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేయటం కన్నా నరకం ఏముంటుంది? అది వ్యభిచారంతో సమానం నా దృష్టిలో. చావనైనా చస్తాను, కానీ అది మాత్రం నా వల్ల కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే పెళ్ళైనా కానీ అతన్ని దగ్గరికి రానివ్వను. నీకోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తూ ఉంటా. అది వీలు కాని పరిస్థితి వస్తే ఆ రోజు ఇక నీ ప్రియ బ్రతికి ఉండదు అంది స్థిరంగా ప్రియ. నేను కూడా అంతే. నిన్ను తప్ప ఇంకెవరినీ నా పక్కన ఊహించుకోలేను. ఈ జన్మకి నువ్వే నా భార్యవి. నువ్వన్నట్లుగా జరిగి ఒకవేళ ఇంకెవరైనా నా జీవితంలో భార్యగా వచ్చినా కేవలం పేరుకి, లోకానికి మాత్రమే ఆమె నా భార్య. నా చివరి శ్వాస వరకు నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు నితీష్. ముందు ముందు ఏం జరగబోతుందో అనే పిచ్చి ఊహలతో, భారమైన మనసుతో అక్కడి నుంచి లేచి హాస్టల్కి వెళ్ళారు. హౌస్ సర్జన్ కూడా పూర్తి చేశారు. ఇక ఇంటికి వెళ్ళి పెద్దవాళ్లతో మన ప్రేమ విషయం చెబుదాం. వాళ్ళు ఒప్పుకుంటే సరి, లేకపోయినా మనం మాత్రం పెళ్లి చేసుకుందాం. గొప్పగా అందరికీ బ్రతికి చూపిద్దాం అని నిర్ణయించుకున్నారిద్దరూ. ప్రియ తన తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పింది. తండ్రి కళ్ళలో నిప్పులు కురిపించాడు. మరి వాళ్ళది అసలే నిప్పులు కడిగే వంశం. అయినా ఆయన తమాయించుకొని చాలా తెలివిగా, సరేలేమ్మా, మీ బాబాయి వాళ్ళని, అత్తా వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడుకుందాం. అబ్బాయి కూడా డాక్టర్ అంటున్నావుగా, ఆలోచిద్దాంలే అన్నాడు. ఆ తర్వాత రోజు ఢిల్లీలో ఉంటున్న
ఆమె పెద్దమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కూతురు పెళ్ళి అని అందరినీ రమ్మని ఆహ్వానించింది. అలాగే అని అందరూ బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్తే అదంతా అబద్ధం. ఎవరి పెళ్ళి జరగటం లేదు. తనని ట్రాప్ చేశారని అర్థమైంది. ప్రియని రూమ్లో లాక్ చేశారు. ఫోన్ కూడా తీసేసుకున్నారు. నితీష్కి విషయం చెప్దామన్నా కనీసం కమ్యూనికేషన్ లేకుండా చేశారు. 10 రోజుల తర్వాత మేనత్త కొడుకుతో బలవంతంగా ఢిల్లీలోనే ప్రియ పెళ్లి జరిపించేశారు. ప్రియ వద్దని ఏడ్చింది, గొడవ చేసింది. ఈ పెళ్లి వద్దంటే మా శవాలనే చూస్తావు అంటూ స్లీపింగ్ పిల్స్ వేసుకొని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు తల్లి తండ్రి. తలుపులు పగలగొట్టి వాళ్ళని కాపాడారు. ప్రతిసారి ప్రతి నిమిషం మీరు మాకు కాపలా ఉండలేరు. నీ పెళ్ళా మా చావా ఏదో ఒకటి జరగాల్సిందే అని పట్టుపట్టారు వాళ్ళు. ఇక తప్పక తల వంచి తాళి కట్టించుకుంది ప్రియ. సూర్య మేనత్త కొడుకే అయినా అతనికి ప్రియ ప్రేమ విషయం తెలియకుండా మేనేజ్ చేసి పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ గదిలో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అతనికి ప్రియ తిరస్కారం బాధ కలిగించింది. సూర్యకి నీ ప్రేమ విషయం చెప్పావంటే ఆ మరు నిమిషమే మేము సూసైడ్ చేసుకుంటాం అని బెదిరించారు తల్లిదండ్రులు. లేకపోతే సూర్యకి ఎలాగైనా ఈ విషయం చెప్పి అతని నుంచి డివోర్స్ తీసుకొని నితీష్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంది ప్రియ. దానికి కూడా బ్రేక్ వేశారు తల్లి తండ్రి. ఇక ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. ఎంతో సంతోషంగా సరదాగా ఉండాల్సిన ఫస్ట్ నైట్ టైంలో ఆమె అలా ఏడుస్తూ ఉండటం సూర్యకి చాలా బాధ కలిగించింది. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల కావటంతో ఏంటి ప్రియా అని బుజ్జగించి అడిగాడు. ఏమీ చెప్పలేదు. ఓదార్చటానికి దగ్గరికి తీసుకుంటే అతన్ని ఏదో పురుగును చూసినట్లు చూసి మొహం పక్కకు తిప్పుకుంది. కొంతమంది ఆడపిల్లలకి ఫస్ట్ నైట్ ఫియర్ ఉంటుంది. అలాంటిదేమో చిన్నగా నచ్చ చెబుదాము అనుకున్నాడు. 3 రాత్రులు అలాగే నిస్సారంగా గడిచిపోయాయి. నితీష్ ఓ వారం ఆగి ప్రియా తనకి ఫోన్ చేయటం లేదు, తను చేస్తే ఎత్తటం లేదు ఎందుకో అనుకుంటూ ప్రియ కోసం ఆమె ఊరికి వచ్చాడు. పక్కేళ్ల వాళ్ళు ఈ ఊరి నుంచి షిఫ్ట్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. ముందు పెళ్ళి అని వెళ్ళారు. కొద్ది రోజుల తర్వాత శాస్త్రి గారు వచ్చి సామాన్లు కూడా తీసుకువెళ్ళారు అని చెప్పారు. ఎంత ట్రై చేసినా ఎంత తిరిగినా వాళ్ళ ఆచూకీ తెలియలేదు నితీష్కి. కనీసం ప్రియ సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళటానికి రాలేదని చెప్పారు కాలేజీలో అడిగితే. పిచ్చెక్కిపోయింది నితీష్కి. అలా ఎక్కడెక్కడో వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియ ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేసినా ఆమె ఫోన్ ఎత్తట్లేదు. కొద్ది రోజులకి అసలు ఫోన్ పనిచేయటం కూడా ఆగిపోయింది. అంటే కావాలని ప్రియని దూరంగా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్ అనుకున్నాడు నితీష్. ప్రియనే తలుచుకుంటూ పిచ్చివాడైపోయాడు నితీష్. తాగుడికి అలవాటు పడ్డాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాబు వచ్చినా సరిగ్గా చేయటం లేదు. ఇదంతా చూసి ఇలాగే ఉంటే పిచ్చివాడైపోతాడు, పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడు అనుకొని అతని తల్లి తండ్రి ఏడ్చి మొత్తుకొని గొడవ చేసి చస్తామని బెదిరించి అతని అక్క కూతురు రాగిణికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. రాగిణి మొహం కూడా చూసేవాడు కాదు నితీష్. అమ్మమ్మ తాతయ్య, అమ్మ రాగా, మామయ్య ఏదో దిగుల్లో ఉన్నాడు. వాడిని దారిలో పెట్టి మనిషిని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా నీ మీద. మంచితనంతో ఓర్పుతో నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి అని చెప్పారు. రాగాకి మామయ్య అంటే ప్రాణం. నితీష్ కూడా చిన్నప్పటి నుంచి రాగాని చాలా ప్రేమగానే చూసుకునేవాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదు అతనికి. నితీష్ దగ్గర చాలా ఓర్పుగా ఉండేది రాగా. అతను తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టినా, కోపం వచ్చి ఓ దెబ్బ కొట్టినా, ఇల్లంతా కక్కినా ఒక్క మాట కూడా అనేది కాదు. నితీష్కి చిన్నపిల్లవాడిలా నీట్గా స్నానం చేపించి బట్టలు వేసి తాగి ఏమీ తినకుండా ఉంటే కడుపులో పేగులు మాడిపోతాయి అని పెరుగన్నం కలిపి తినిపించేది. అర్ధరాత్రి టైంలో ఇల్లంతా క్లీన్ చేసేది. వచ్చి నితీష్ పక్కన పడుకుంటే ఆమెను హత్తుకొని ప్రియా ప్రియా అని కలవరించేవాడు. అది మాత్రం గుండె కోతగా ఉండేది రాగాకి. తను చేసేది తప్పని అర్థమవుతూనే ఉంది నితీష్కి. కానీ అతను ఏమీ చేయలేకపోయేవాడు. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన రాగాని
అలా బాధ పెడుతున్నందుకు చాలా బాధ అనిపించేది. ఇక మీదట డ్రింక్ చేయకూడదు అనుకునేవాడు. కానీ ప్రియ గుర్తుకు వస్తే తన మీద తను కంట్రోల్ తప్పేవాడు. 3 సంవత్సరాలు గడిచింది. నితీష్ మాత్రం ప్రియని మర్చిపోలేక రాగని దూరం పెట్టాడు. ప్రియ ఎప్పటికైనా తన కోసం వస్తుంది, పెళ్ళైనా కూడా ఆ బంధాలన్నింటినీ తెంపుకొని నా కోసం వస్తుంది అనుకుంటూ, ప్రియ కూడా నా కోసం ఇలాగే ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడో అని రాగాని పక్కన పెట్టేశాడు. ఎంత ప్రయత్నించినా నితీష్లో మార్పు రావటం లేదు. విసిగిపోతుంది రాగా. ఎంతని ఓర్చుకోగలదు తను మాత్రం? తన తప్పేం లేకుండా తిట్టినా కొట్టినా పడుతుంది. కానీ నిద్రలో తన్ని హక్ చేసుకొని ప్రియా ప్రియా అంటుంటే మాత్రం రాను రాను ఆమె మనసు విరిగిపోతుంది నితీష్ మీద. ఓ రోజు నితీష్కి ప్రియా ఫ్రెండ్ ద్వారా ప్రియా హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలిసింది. వెంటనే ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ చుక్కెదురే అయ్యింది. వాళ్ళు ఆ ఇంటిలోంచి వెకేట్ చేసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని చెప్పారు. ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రియని ఎక్కడ కనిపెట్టాలో అర్థం కాలేదు. ఇక ఇంటికి వెళ్లకుండా అక్కడే ఒక రూమ్ తీసుకుని ఉండిపోయాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయి ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. అమ్మా నాన్నని, అమ్మమ్మ తాతయ్యని కూర్చోబెట్టి విషయమంతా వివరంగా చెప్పింది రాగా. అమ్మమ్మ తాతయ్య, ఇక నాకు కూడా ఓర్పు నశించింది. ఇక నా వల్ల కాదు. మామయ్య మారతాడని, నన్ను భార్యగా స్వీకరిస్తాడని నాకు నమ్మకం లేదు. అందుకే నేను జాబ్ చూసుకుంటున్నాను అని చెప్పింది. పెళ్ళైన కొత్తల్లోనే నితీష్ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి రాగాని సైన్ చేయమని ఇచ్చాడు. కానీ అప్పుడు రాగా అందుకు నిరాకరించింది. మామయ్య ఎప్పటికైనా మారతాడు అని 3 ఏళ్లు గడిచిపోయినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఆశ లేకపోవటంతో ఆ పేపర్స్ మీద సైన్ పెట్టి అమ్మమ్మ తాతయ్యలకు ఇచ్చి వెళ్ళిపోయింది. కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించి చేతులారా మనవరాలి జీవితం నాశనం చేశామని బాధపడ్డారు వాళ్ళు. సరే తల్లి, వాడి నొసటను దరిద్రం రాసిపెట్టి ఉంది, ఎవరేం చేయగలం? వాడి కర్మ అలా ఉంటే బంగారం లాంటి పిల్లనిచ్చి చేస్తే కాపురం చేసుకోవటానికి వాడికి రాసిపెట్టలేదు. మా వంశం ఇంతటితోనే ఆగిపోవాలని ఉంది కాబోలు. నీకు మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు నాకు పెళ్లి అవసరం లేదు. ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఆ తర్వాతే మిగతావన్నీ. పెళ్లి చేసుకొని అనుభవించింది చాలు. కొన్ని జన్మలకి సరిపడా వేదన అనుభవించినట్లుగా అనిపిస్తుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఏడవకుండా ఉన్న రోజే లేదు. నాకు పెళ్లి మీద కోరిక చచ్చిపోయింది అంది రాగ ఏటో చూస్తూ. ఇంత చిన్న వయసులోనే తమ మనవరాలు ఒక సన్యాసినిలా అలా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరికీ గుండె చెరువైపోయింది. సరేనమ్మా, ముందు నీకు ఇష్టమైనట్లు ఉద్యోగం చూసుకో, నువ్వు సంతోషంగా ఉండు, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం అన్నారు వాళ్ళు కూడా. కాలం మాత్రమే ఆమె బాధను తీర్చగలుగుతుంది అని. రాగిణి కూడా హైదరాబాద్ చేరుకుంది. ఆమె బీటెక్ చదివింది. ఏదో కోర్సు నేర్చుకొని చిన్నగా సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకుంది. హాస్టల్ ఫుడ్ తినలేక కేపీహెచ్బి కాలనీలో ఓ డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని తన కోలీగ్స్ ఇద్దరితో కలిసి ఉంటుంది. మిగిలిన 2 సిస్టర్స్ కావటంతో మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళు ఉంటే సెకండ్ బెడ్రూమ్లో రాగా ఉండేది. రాగా ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేశారు కనుక వెళ్ళటం రావటం ఇబ్బంది ఉండేది కాదు. తాము ఉంటున్న ఇంటి ముందుకు వచ్చి ఎక్కించుకొని వెళ్ళేది. ఓ రోజు అలా వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన క్యాబ్ పక్కనే నితీష్ బైక్ మీద కనిపించాడు. చాలా చిక్కిపోయాడు. తన మీద తనకి శ్రద్ధ లేనట్టుగా. ఎప్పుడూ నీట్గా ఉండే నితీష్ షేవింగ్ కూడా చేసుకోలేదు. కళ్ళు లోతుకుపోయాయి. మనిషి బక్క చిక్కిపోయాడు. రంగు తగ్గిపోయాడు. బట్టలు నీట్గా లేవు. ఏదో జబ్బును పడినట్లుగా అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. రాగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తన భర్త కాకముందే తను పుట్టిన దగ్గర నుంచి తన మేనమామ తనని ఎంతో ప్రేమగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికైనా వెళ్తే మోయలేకపోయినా కూడా కిందకి దించేవాడు కాదు. అలాగే ఎత్తుకుని తిప్పేవాడు. నేను నడుస్తా మామయ్య అన్నా వినేవాడు కాదు. నీ కాళ్ళు నొప్పులు పుడతాయి, నేను ఎత్తుకుంటానుగా అనేవాడు. అంత ప్రాణంగా చూసుకునే మామయ్య
ఇప్పుడు నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నాడు అనుకొని కళ్ళు తుడుచుకుంది. ఎవరికీ చెప్పకుండా వెళ్ళాడు. సిమ్ కూడా చేంజ్ చేశాడు. ఇంట్లో వాళ్లతో ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండకూడదని. అయితే హైదరాబాద్లోనే ఉన్నాడనమాట. ఇంకా ఇద్దరూ కలుసుకున్నట్లు లేరు. అందుకే మామయ్య అలా ఉన్నాడు. నేను బాధపడినా మామయ్య సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇంకా దిగజారిపోయాడుగా అని బాధపడింది. కానీ అతన్ని పలకరించాలని, కలవాలని అనిపించలేదు. నితీష్ తన క్యాబ్ వెంటే రావటంతో మామయ్య తనను చూశాడా, అందుకే తన వెంటే వస్తున్నాడా అనుకుంది. అయినా తన పిచ్చి, కానీ తనంటే ఇష్టం లేని వ్యక్తి తనని చూసి దూరంగా ఉండాలి అనుకుంటాడు. కానీ తన్నెందుకు ఫాలో అవుతాడు అనుకుంది. అంతలో బైక్ క్యాబ్ను దాటి 2 అపార్ట్మెంట్స్ అవతల ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. అంటే మామయ్య అక్కడ ఉంటున్నాడా, లేక ఎవరి కోసమైనా వచ్చాడా అని 3rd స్టెయిర్లో ఉన్న తన ఫ్లాట్కి వచ్చింది. డోర్ తీసి లోపలికి వెళ్తూ నితీష్ వెళ్ళిన బిల్డింగ్ వైపు చూసింది. ఓ ఫ్లాట్లోకి వెళ్ళి డోరు వేసుకున్నాడు నితీష్. ఇక్కడికి స్పష్టంగా కనిపిస్తుంది అతని ఫ్లాట్. ఇదేంటి దేవుడా, నేను మామయ్యకి దూరంగా ఉండాలి అని ఇక్కడికి వస్తే మళ్ళీ ఇద్దరిని పక్కపక్కనే చేర్చావు అనుకుంది లోపలికి వెళ్తూ. ఇంకా మిగిలిన వాళ్ళిద్దరూ రాలేదు. ఫ్రెష్ అయి కాసేపు అలాగే పడుకుంది. మనసులో ఏవేవో ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. లేచి వెళ్ళి డోర్ పక్కనే ఉన్న విండో ఓపెన్ చేసి నితీష్ ఫ్లాట్ వైపు చూసింది. అది మూసే ఉంది. అలా తెల్లవారే వరకు ఎన్నిసార్లు చూసిందో. మా అమ్మయ్యకి నేనంటే ఇష్టం లేదు. అక్కడి నుంచి దూరంగా రావాలనే కదా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఎందుకు అతని మీద మమకారం, పిచ్చి మనసు, చెప్తే వినదు అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరింది. సరిగ్గా అదే టైంలో తెలిసినట్లుగా అతను బైక్లో బయలుదేరాడు. కనిపించినంతసేపు అతన్ని చూస్తూనే ఉంది. మనిషి బాగా పాడైపోయాడు. అతన్ని చూస్తుంటే మనసు మెలిపెట్టినట్లు అయ్యింది. అప్పుడైతే తను జాగ్రత్త తీసుకునేది. వద్దన్నా కానీ బలవంతంగా తినిపించేది. ఇప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే ఇలా అయిపోయాడు అనుకుంది. కానీ అప్పుడు అతను ఎప్పుడూ తాగి తూలుతూనే ఉండేవాడు. కానీ నిన్న ఈవినింగ్ కానీ ఈరోజు కానీ అతను డ్రింక్ చేసిలేడు. అది గమనించలేదు రాగా. ఆమెకి తెలియని ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. వాళ్ళిద్దరూ విడిపోయి సంవత్సరం అయిపోయింది. రాగా హైదరాబాద్ వచ్చి కూడా 8 నెలలవుతోంది. ఈ మధ్యలో చాలా జరిగిపోయాయి నితీష్ జీవితంలో. అతను తన కోసమే అన్వేషిస్తున్నాడు అని తెలియదు రాగాకి. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్యలతో కూడా మాట్లాడటం లేదు. తను ఎక్కడ ఉండేది కూడా చెప్పలేదు. ఖచ్చితంగా రాగా హైదరాబాద్ వచ్చిన 20 రోజులకి నితీష్ మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలిసింది. ఆ రోజు ఎప్పట్లానే అతను హాస్పిటల్కి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి లేబర్ పెయిన్స్ పడుతున్న ఒక లేడీని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకొస్తున్నారు. ఆమె భర్త, తల్లిదండ్రులు ఆమె వెంట గబగబా నడుస్తూ ఆమెను ఓదారుస్తున్నారు. రిజిస్టర్లో సైన్ చేస్తూ తల తిప్పి చూశాడు. ఆమె మొహం కనిపించలేదు. అంత బాధలో కూడా ఆమె భర్త చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. అతని మీద ఎంత ప్రేమో. భర్త పక్కన ఉంటే ఎంత బాధైనా భరించొచ్చు అనే నమ్మకం అని నవ్వుకుంటూ ఆమె వైపు చూశాడు. ఇప్పుడు ఆమె స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ప్రియ. ఒక్క క్షణం అతనికి గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. పరిసరాలను మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమెను లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. అంత పెయిన్స్లో కూడా ప్రియ తన భర్తని కూడా లోపలికి రమ్మని గొడవ చేస్తోంది. అతను బయట చైర్లో కూర్చొని లోపల నుంచి తన భార్య ఏడుపు విని తను కూడా ఏడుస్తున్నాడు. మాకింకా ఈ ఒక్క బిడ్డ చాలు మామయ్య. ప్రియ అలా నొప్పులు పడుతుంటే నేను భరించలేకపోతున్నాను. పాపం అంత పెయిన్ అది ఎలా భరిస్తుందో అని చేతుల్లో మొహం దాచుకున్నాడు. అది చూసి నితీష్ గుండె 1000 వక్కలయింది. ఆ భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అనుకుంటున్నారు పక్కనే కూర్చున్న వాళ్ళు. అది చూస్తే నితీష్కి లోపలికి వెళ్ళి ప్రియని ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలి అనిపిస్తోంది. తనని ఎంత మోసం చేసింది. తను లేకపోతే బ్రతకనని చెప్పింది. బలవంతంగా ఇంకో పెళ్లి చేసినా అతన్ని తాకనివ్వనని,
తన కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తుంటాను అని చెప్పింది. తను అలానే చెప్పాడు. తను తన మాట మీద నిలబడ్డాడు. కానీ ఆమె పెళ్లి చేసుకొని ఆ భర్తతో సంసారం చేసి ఓ బిడ్డను కూడా కంటోంది. ఎంత నయవంచకి అనుకున్నాడు కసిగా. అతని ప్రేమంతా ఒక్క క్షణంలో బూడిదైపోయినట్లనిపించింది. అప్పుడే సిస్టర్ బయటికి వచ్చి, సార్ మీరు ఒకసారి రండి, ఆవిడ గొడవ చేస్తోంది, మిమ్మల్ని చూడాలని, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పింది. సూర్య లేచి పరిగెత్తుతున్నట్టుగా లోపలికి వెళ్తున్నాడు. మీ మీద అంత లవ్ ఏంటండి మీ వైఫ్కి అని నవ్వుతోంది సిస్టర్. ఆ మాటకి నితీష్ పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు కావాలనే నితీష్ ఆమెను చెక్ చేయటానికి అన్నట్లు మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు. సూర్య బెడ్ మీద ఆమె పక్కనే కూర్చొని కాళ్ళు ఒత్తుతున్నాడు. ఆమె తల్లి తండ్రి పాపతో ముచ్చట్లు చెప్తూ ఆడుకుంటున్నారు. రూమ్లోకి వెళ్ళి ఆమెకు బీపీ చెక్ చేస్తూ మాస్క్ కిందికి జార్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రియా. నితీష్ నువ్వా అంది. నిజానికి ఆమె తనను చూసి మా ప్రేమ విషయం ఆమె భర్తకు చెప్తానని భయపడుతుందేమో అనుకున్నాడు. కానీ అతని ముందే తనని పలకరిస్తోంది. ఆశ్చర్యపోతూనే చిన్నగా నవ్వాడు. నితీష్ ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. ఏమండి మీకు చెప్పానే నితీష్ అని, ఇతనే అని తన భర్తకి పరిచయం చేసింది. ఈయన నా హస్బెండ్, నా ప్రాణం సూర్య అని నితీష్కు చెప్పింది. ఏం చేయాలో అర్థం కాని నితీష్ తెల్లమొహం వేసుకొని హాయ్ నితీష్ అంటూ చేయి చాపిన సూర్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమెను చెక్ చేసి రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. కోపంతో ఎర్రబడిన నితీష్ కళ్ళు చూసి ఇంకా నిన్ను మర్చిపోలేదనుకుంటా అంటున్నాడు సూర్య. బయటికి వెళ్తున్న నితీష్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. అంటే తన విషయం కూడా భర్తకు చెప్పిందా? అతను దానికి అంగీకరించే ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేసి బిడ్డని కూడా కంటున్నాడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఆమె తల్లి తండ్రి ఫ్రెష్ అయి రావటానికి ఇంటికి వెళ్ళారు. బాబుకి టెస్ట్ చేపించడానికి తీసుకురమ్మంటున్నారు అని సూర్యకి చెప్పింది సిస్టర్. సూర్య బాబును తీసుకొని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే నితీష్ ప్రియా దగ్గరికి వచ్చాడు. రా నితీష్, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, మ్యారేజ్ అయిందా అని అడిగింది. నిప్పులు కురిపించే కళ్ళతో ఆమెను చూశాడు. నువ్వు నీ హస్బెండ్తో హ్యాపీగా ఉన్నావా అన్నాడు. లేకపోతే బాబు ఎలా పుట్టాడు అంది నవ్వుతూ. మరి అంతకుముందు మనం చేసుకున్న బాసల మాట ఏమిటి? నువ్వు నిజం చెప్పు, అతనితో నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కాపురం చేస్తున్నావు కదూ? అలా ఏమీ అవసరం లేదు, నువ్విప్పుడే నాతో పాటు వచ్చేసేయి, నీ బాబుతో సహా నేను నిన్ను ప్రాణంలా చూసుకుంటాను అన్నాడు. ఏయ్ నితీష్, ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే నిన్ను చంపేసేదాన్ని. పెళ్ళైన ఓ బిడ్డ తల్లిని పట్టుకుని ఏం వాగుతున్నావు? నా భర్త అంటే నాకు ప్రాణం, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నేను నీతో వచ్చి తప్పు చేయను అంది కోపంగా. మరి ఒకప్పుడు నేనంటే ప్రాణం అన్నావు, నేను లేనిదే బ్రతకలేనన్నావు. పెళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాను జీవితాంతం అని చెప్పావు. ఇప్పుడు నాకు కూడా పెళ్ళయింది, కానీ నేను నా భార్యను తాకను కూడా తాకలేదు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆమెను వదిలేసి నీకోసమే పిచ్చివాడిలా ఈ హైదరాబాద్ రోడ్ల వెంట తిరుగుతున్నాను. మరి నన్నేం చేస్తావు? నువ్విచ్చిన మాట కోసమే నేను ఇలా తయారయ్యాను అన్నాడు అంతకంటే కోపంగా నితీష్. నోరు ముయ్యి నితీష్, ఎన్నో అనుకుంటాము, అన్నీ నిజమవుతాయా? అన్నీ నిజమైతే ఇది జీవితం ఎలా అవుతుంది? నువ్వన్నట్లు పెళ్ళి బలవంతంగానే జరిగింది నాకు. ఆ రోజు ఇష్టం లేకుండానే చేసుకున్నాను. 6 నెలల పాటు నా భర్తని దూరంగానే పెట్టాను. కానీ ఆయన్ని వదిలి నీ దగ్గరకు రావాలని మాత్రం అనుకోలేదు. తర్వాత ఆయన నా మీద చూపించే ప్రేమకి కరిగిపోయాను. విధి ఆడే ఆటలో మనం పావులం నితీష్. కాలం ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందే. ప్రేమ బంధం కంటే పెళ్లి బంధం గొప్పది, పవిత్రమైంది. ఆ బంధం తెంచుకోవటం నా వల్ల కాలేదు. పెళ్లి కానంత వరకు
నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే ఈ తాళి నా మెడలో పడిందో, నా భర్తకు దూరంగా ఉన్నా కూడా నీ గురించి ఆలోచించలేకపోయాను. అది ఈ తాళి మహత్యమేమో నాకు తెలియదు. ఇప్పుడు నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను. నీ భార్యకు నిన్ను దూరంగా ఉండమని నేను చెప్పలేదు. అది నీ తప్పు. దానికి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. అంతేకాని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? అర్థం చేసుకో నితీష్, ఇది జీవితం. మనం అనుకున్నట్లే జరగవన్నీ. కొన్ని పరిస్థితులకు ఎవరమైనా సరే తల వంచాల్సిందే. ఇంకా అర్థం చేసుకోకపోవటం నీ అజ్ఞానం. నువ్వేమీ చిన్నపిల్లవాడివి కాదు. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే నీకు సంతోషంగా ఉంటుందేమో, నాకు మాత్రం కాదు. ఇటు నా బ్రతుకు, నా భర్త బ్రతుకు, నా బిడ్డ బ్రతుకు, అటు నీ భార్య బ్రతుకు, అందరి బ్రతుకులు నాశనం చేసినట్లవుతుంది. ఇంతమందిని బాధ పెడుతూ నువ్వు సంతోషంగా ఉండగలవా? నా భర్తని వదిలి నీతో వస్తే నేను ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేను. అర్థమవుతుందా నేను చెప్పేది? నాకు ఏమున్నా లేకపోయినా నా భర్త, నా బిడ్డ ఉంటే చాలు. ఇక ఈ లోకంలో ఎవరూ అవసరం లేదు నాకు అంది. ఒకప్పుడు నాతో కూడా ఇదే మాట అన్నావు. నేనే లోకమని, నేనే ప్రాణమని, నేను లేనిదే బ్రతకలేనని అన్నావు అన్నాడు నితీష్ ఇంకా ఆశ చచ్చిపోక. అప్పటికే తల తిరిగిపోతుంది నితీష్కి ప్రియ మాటలకి. అవును, నిజమే అన్నాను. ప్రేమ మైకంలో అన్నాను. మనిద్దరం పెళ్లి చేసుకొని ఉంటే నిజంగానే అలాగే ఉండేదాన్ని. కానీ మన పెళ్లి జరగలేదు. నా లైఫ్లో సూర్యగారు రాసిపెట్టి ఉన్నారు. అలాగే నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి రాసిపెట్టి ఉంది. అప్పుడు మనం కలవటం అసాధ్యం కదా. అందుకే ఆ విధిరాతకి నేను తల వంచాను. నాకు దొరికిన దానినే సంతోషమైన జీవితంగా మలుచుకున్నాను. నీకు భగవంతుడిచ్చిన జీవితాన్ని నువ్వు విషాదమయం చేసుకున్నావు. దానికి పూర్తి బాధ్యత నీదే. ఎప్పటికైనా నీ భార్యని ప్రేమగా చూసుకో. ఆ అమ్మాయి ఉసురు పోసుకోకు. ఇక వెళ్ళు నితీష్. నీ మాటలు నాకు నచ్చటం లేదు. ఇక నాకు ఎప్పటికీ కనిపించకు. ప్లీజ్ వెళ్ళిపో అని 2 చేతులు కలిపి గట్టిగా దండం పెట్టింది. వెంటనే బయటికి వచ్చి వేగంగా వైన్ షాప్కి వెళ్ళి 2 బాటిల్స్ కొనుక్కొని ఇంటికెళ్ళిపోయాడు. ఫుల్లుగా తాగి పడిపోయాడు. తర్వాత రోజు అతన్ని హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ ప్రియా వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో వాళ్ళ అడ్రస్ కూడా చెప్పలేదు. అయినా ఇక ప్రియాని కలవటం అనవసరం. ఆమె మొహం మీదే తనంటే ఇష్టం లేదని, ఇకెప్పుడూ కలవద్దని చెప్పింది. అయినా నేనే పిచ్చివాడిని. లేకపోతే అరికాలు కందకుండా పెంచుకున్న నా మేనకోడల్ని దానికోసం ఎన్ని బాధలు పెట్టాను. దాని చిన్నారి మనసు విరిచేశాను. అయినా అదేం తప్పు చేసిందని దాన్ని అలా బాధ పెట్టాను. కేవలం నా నుంచి దూరంగా నెట్టేయటం కోసం అలా చేశాను. అయినా పిచ్చిపిల్ల, మామయ్య అంటే ఎంత ప్రాణం దానికి. తాగి వచ్చి తిట్టినా కొట్టినా ఏం చేసినా పడి ఉండేది. ఓ పసిపిల్లాడిలా నన్ను చూసుకునేది. కానీ దానికి నేనేమిచ్చాను? బాధ తప్ప. సూర్య ప్రియ మీద చూపించిన ప్రేమ కంటే నా రాగా నా మీద ఎక్కువ ప్రేమనే చూపించింది. కానీ రాయి లాంటి నా మనసు కరగలేదు. ప్రియని మనసులో పెట్టుకొని రాగాని బాధ పెట్టాను. దాని మనసు విరిచేశాను. దానికి చెప్పకుండా దూరంగా వచ్చేశాను. ఫోన్ నెంబర్ కూడా మార్చేశాను. ఇప్పుడేం చేస్తుందో పిచ్చిది అనుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్లో లీవ్కి అప్లై చేసి ఊరు వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే లేట్ అయ్యింది. రాగా జాబ్ చేసుకోవటానికి వెళ్ళిపోయిందని దాని మనసు పూర్తిగా విరిచేశావు. ఇక ఎప్పటికీ నీ మొహం చూడనంది. బంగారం లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాని బ్రతుకు బండలు చేశావు. నీ చావు నువ్వు చావు. ఇక నీ మొహం కూడా చూపించకు మాకు అంటూ రాగా సైన్ చేసిన డివోర్స్ పేపర్స్ తన మొహాన కొట్టారు. తల్లి తండ్రి. నిశ్చేష్టుడయ్యాడు నితీష్. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పారు వాళ్ళు. అక్క బావ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. తప్పైపోయింది, క్షమించమని. తమ్ముడివి, బాధలో ఉన్నావు అని నీ బాధ తీర్చడానికి నా కూతురు బ్రతుకు నాశనం చేశాను. ఇక వెళ్ళరా, నీ మొహం నాకు చూపించకు అంది ఎంతగానో ప్రేమించే అక్క. తను ఒకప్పుడు కోరుకున్న ఏకాంతం తనకి దొరికిందిప్పుడు.
తల్లి, తండ్రి, అక్క, బావ, చివరికి తనని ప్రాణంగా ప్రేమించే తను కట్టుకున్న భార్య అందరూ తనకు దూరమైపోయారు. భగవంతుడిచ్చిన లైఫ్ని ఆనందంగా బ్రతకలేక అందరినీ దూరం చేసుకొని ఇక తనేం చేయాలిప్పుడు? అందరినీ వదిలిపెట్టి వెళ్లే రోజు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు? అవును, ప్రియా చెప్పినట్లు భగవంతుడు మనకిచ్చిన లైఫ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాదని ఎండమావుల వెంట పరిగెత్తితే ఇలాగే జరుగుతుంది. అందుకే దేవుడిచ్చిన లైఫ్ని యాక్సెప్ట్ చేసిన ప్రియా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తోంది. కాదని ఎదిరేది తను మాత్రం బాధల తీరంలో మునిగిపోయాడు. ఎప్పటికైనా తేలుతాడో లేదో. దేవుడా, నేనెప్పుడూ ఏదీ కోరలేదు. నా లైఫ్ని తిరిగి నాకు ఇవ్వు. నా రాగా నా దగ్గరికి వచ్చేటట్లు చూడు. నా చిన్నారి మేనకోడల్ని చిన్నప్పుడు చూసుకున్నంత ప్రేమగా అపురూపంగా చూసుకుంటాను ఇప్పుడు కూడా అని కనపడని దేవుడిని కోరుకున్నాడు. అందుకేనేమో ఆ భగవంతుడు ఇద్దరినీ ఒకచోటకే చేర్చాడు. అలా ఇంకొక 2 రోజులు గడిచాయి. నితీష్కి కనపడకుండా జాగ్రత్త పడుతోంది రాగా. తను మాత్రం అతన్ని దూరం నుంచే చూసుకుని తృప్తి పడుతోంది. మామయ్య మీద ప్రేమ చచ్చిపోయింది అనుకుంది. కానీ అది తనలోంచి ఎప్పటికీ పోదు అని అర్థమైంది రాగాకి. కానీ అతను నన్ను వద్దనుకుంటున్నాడు అని దూరంగానే ఉండిపోయింది. ఒకరోజు రాగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేయడంతో కిందికి వచ్చింది. కానీ అతను ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే 5 minutes మేడం, లేక మేడం కొంచెం లేట్ అయ్యారు, బయలుదేరాను, 2 minutesలో వచ్చేస్తాను అన్నాడు. సరే, మళ్ళీ పైకి వెళ్ళటం ఎందుకు అని అక్కడే నిలబడింది. నితీష్ వచ్చేది ఆమె గమనించలేదు. ఆ రోజు నైట్ డ్యూటీ కావడంతో డ్యూటీ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తున్నాడు. క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న రాగాన్ని చూసి ఇదేంటి ఇక్కడుంది అనుకున్నాడు. ఆమెను చూడగానే సంతోషంతో ప్రాణం లేచి వచ్చింది. అమ్మో అంటూ బైక్ దిగి స్టాండ్ కూడా వేయకుండా అలాగే వదిలేసి ఆమె దగ్గరికి పరిగెత్తాడు. మామయ్యను చూసి స్టన్ అయిపోయి అలాగే నిలబడింది రాగా. అది బజారు అనే విషయం కూడా మర్చిపోయి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. మొద్దు, ఎక్కడికి వెళ్ళావే? ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను నిన్ను అంటున్నాడు ఆపేక్షగా ఆమె మొహాన్ని దోసిట్లో పట్టుకొని. చిన్నగా అతన్ని విడిపించుకొని, మామయ్య ఇది రోడ్, అందరూ చూస్తున్నారు మనల్ని అంది. ఆమెను వదిలాడు. ఇన్ని రోజుల నుంచి నా పక్కనే ఉంటున్నావా? అయినా నేను కనిపెట్టలేకపోయాను. ఎక్కడెక్కడో వెతుకుతున్నాను పిచ్చి వెధవని అన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. అతని కళ్ళలో తన మీద ప్రేమని స్పష్టంగా చూడగలుగుతోంది రాగా. సరే రా, ఇక్కడే మన ఇల్లు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా, ఇలా బజార్లో ఎందుకు అన్నాడు. ఆమెను మనసారా దగ్గరికి తీసుకొని ఆమె కౌగిల్లో స్వాంతన పొందాలని అతని ఆరాటం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది మామయ్య, క్యాబ్ వస్తుంది అంది. ప్లీజ్ అమ్ము, నేను నీతో చాలా మాట్లాడాలి, ఈ ఒక్కరోజుకి లీవ్ పెట్టుకో ప్లీజ్ అన్నాడు ఆమె చేతులు పట్టుకొని. ఎప్పుడూ తనని రూల్ చేయటమే కానీ బ్రతిమలాడటం తెలియని మామయ్య అలా బ్రతిమాలుతుంటే కాదనలేకపోయింది. అతని కళ్ళలో తన మీద కనిపిస్తున్న ప్రేమను చూసి అతను తనకు చేసినవన్నీ మర్చిపోయింది ఆ క్షణంలో. అంతలో క్యాబ్ వచ్చింది. అన్నా, నేను ఈరోజు రావటం లేదులే, వేరే పని పడింది అని చెప్పింది. క్యాబ్ వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి నితీష్ ఫ్లాట్కి వెళ్ళారు. ఇల్లంతా చండాలంగా, మెస్సీగా, ఖాళీ బాటిల్స్తో నిండి ఉంటుంది అనుకుంది రాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే చుట్టూ చూసింది. కానీ అలా లేదు. ఇల్లంతా నీట్గా ఉంది. ఎదురుగా గోడ మీద తామిద్దరి పెళ్లి ఫోటో పెద్దది వేలాడుతుంది. బెడ్రూమ్ నిండా తన ఫోటోలే ఉన్నాయి. ఎక్కడా ఒక్క ఖాళీ విస్కీ బాటిల్ కూడా కనపడలేదు. ఇంట్లోకి రాగానే డోర్ వేసి, అమ్మో, నీ మామయ్య చాలా తప్పు చేశాడు, క్షమిస్తావా అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆమె కాళ్ళ దగ్గర కూలబడి ఆమె పాదాలు పట్టుకున్నాడు. మామయ్య కొన్నేళ్ల క్రితం ప్రేమగా పిలిచేవాడు అమ్మో అని. పెళ్ళైన దగ్గర నుంచి ఆ పిలిపే మానేశాడు. మళ్ళీ అలా పిలుస్తుంటే రాగాకి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి మామయ్య ఇది? మన పెళ్ళి, మన గొడవల కంటే ముందే నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నా మామయ్యవి, నువ్విలా చేయకూడదు అంటూ తను కూడా అతని ముందు కూర్చొని
తన కాళ్ళు దూరంగా లాక్కుంది. తప్పు చేశానే అమలు. నా పక్కనే స్వచ్ఛమైన మంచినీళ్ల సరస్సును పెట్టుకొని దాహం తీర్చుకోవటానికి ఎండమావుల వెంట పరిగెత్తాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీ కాళ్ళు పట్టుకోవటం కాదు, ఏం చేసినా తప్పు లేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నేను ప్రేమగా పెంచుకున్న మేనకోడలివి అని కూడా మర్చిపోయాను. నిన్ను బాధ పెట్టాను. దానికి ఒక కారణం ఉంది. అలాగైతేనే నువ్వు నాకు దూరం అవుతావని, ఇంకొక పెళ్లి చేసుకుంటావని అనుకున్నాను. అప్పుడు నా మనసు మారిపోతుంది అని నేను అనుకోలేదు. కానీ మనిషి అన్నాక మార్పు సహజమే కదా. అలాగే నేను కూడా మారాను. నీ మామయ్యని నీ లైఫ్లోకి నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అన్నాడు. ఆ అమ్మాయికి, అదే ఆ ప్రియాకి పెళ్ళైపోయిందా అంది రాగా. అవును అయ్యింది. నాకు బుద్ధి వచ్చేటట్లు కూడా చేసింది. లైఫ్ ఒక్క దగ్గరే ఆగిపోకూడదని, భగవంతుడిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా సంతోషంగా బ్రతకాలని నాకు బుద్ధి చెప్పింది. ఆమె కూడా నన్నేమీ మోసం చేయలేదు. కొన్నాళ్ళు బాధపడింది. భగవంతుడిచ్చిన లైఫ్ని యాక్సెప్ట్ చేసింది. తను హ్యాపీగా కాపురం చేసుకొని ఓ బాబుకి తల్లి కూడా అయింది. నేను మాత్రం మూర్ఖంగా అదే మాట మీద ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక నీ లైఫ్ను కూడా చిందరవందర చేశాను. ఆమె నా దగ్గరికి రాకపోవటం వల్ల నిన్ను కోరుకుంటున్నాను అనుకోవద్దు. నా తప్పు తెలుసుకున్నాను కాబట్టే నువ్వు కావాలనుకుంటున్నాను. 7 నెలల నుంచి నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. అమ్మ అక్క కూడా నీ అడ్రస్ చెప్పలేదు. వాళ్ళకి కూడా నా మీద మనసు విరిగిపోయింది నేను చేసిన పనులకి. నేనేమైనా తక్కువ చేశానా అన్నాడు విరక్తిగా. చెప్పమ్మలు, నన్ను యాక్సెప్ట్ చేస్తావా? నీ ఇష్టం. నువ్వు ఓకే అంటేనే, లేకపోతే నిన్ను నేను బలవంతం చేయను అన్నాడు తల వంచుకొని. అతని మొహాన్ని దోసిట్లో పట్టుకొని పైకెత్తింది. అతని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. తను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా. అతని కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి, ఏది ఏమైనా నేను నీ భార్యని, నీ మేనకోడల్ని మామయ్య. నువ్వు నన్ను వద్దనుకున్నావు కానీ నేను నిన్నెప్పుడూ వద్దనుకోలేదు అంది. నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ నీ భార్యనే అంది. ఆమెను కౌగిలించుకొని గట్టిగా ఏడ్చాడు. సారీనే అమ్మో, ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకెప్పుడూ నేను బాధ పెట్టను అంటూ ఆమె మొహమంతా ముద్దులతో నింపేశాడు. ఇన్నాళ్ల నుంచి మనసులో గూడు కట్టుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోతుంటే అతని మనసు తేలిగ్గా మారిపోయింది. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత భర్తగా తనని ప్రేమగా దగ్గరికి తీసుకున్న మామయ్య కౌగిలిలో ఒదిగిపోయింది రాగా. మామయ్య, ఊరికి వెళ్దామా అంది తనని అల్లుకుపోతున్న నితీష్కి బ్రేక్ వేస్తూ. వెళ్దాంలే, ఇప్పుడంత తొందర ఏముంది అన్నాడు ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ. ప్లీజ్ మామయ్య, తొందరపడకూడదు. అమ్మమ్మ వాళ్ళకి చెప్తే ముహూర్తం పెట్టిస్తారు. అప్పటిదాకా మనం దూరంగానే ఉండాలి అంది అతని తొందర చూస్తూ. మన ఇద్దరి మనసులు కలిశాయి. ఇంతకంటే మంచి ముహూర్తం ఏముంటుంది అంటూ ఆమెను ఎత్తి బెడ్ మీద పడేశాడు. 7 నెలల నుంచి నిన్ను వెతికి వెతికి వేసారిపోయాను. ఇప్పుడు మాత్రం కాదనుకు, చచ్చిపోతాను అంటూ ఆమె పక్కకి చేరాడు. ప్లీజ్ మామయ్య అంది. నో ప్లీజ్ అమలు అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ లాగేశాడు. ఆమె మీదకి చేరి ఆమెలో కలిసిపోయాడు. ఇన్నాళ్ల నుంచి వాళ్ళిద్దరూ పడిన వేదనకి ఆ కలయిక స్వస్తి పలికింది. ఇక వారి లైఫ్ అంతా ఆనందాలమయం అయింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నితీష్, ప్రియాలే కాదు, ఎవరైనా అంతే. భగవంతుడు మనకంటూ ఒక లైఫ్ని ఇస్తాడు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరగాలని లేదు. కొంతమంది జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి, కొంతమందికి జరగవు. జరిగిపోయిందే తలుచుకుంటూ మన లైఫ్లోకి వచ్చిన వ్యక్తిని బాధ పెట్టకూడదు కదా. ప్రియా అదే చేసింది. ఆమె తన లైఫ్ని హ్యాపీగా మలుచుకుంది. కానీ నితీష్ మాత్రం జరిగిపోయిన దాన్నే పట్టుకొని వేలాడుతూ తన చిన్నారి మేనకోడల్ని బాధ పెట్టాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ప్రియ చెప్పినట్లుగా భగవంతుడిచ్చిన లైఫ్ని ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారా? లేక మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని దానికోసం ప్రయత్నించటమే మంచిది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా
షేర్ చేయండి. మన కథల్ని చదివించండి. వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయండి. కొంచెం చూసుకోండి ప్లీజ్. వ్యూస్ పెరిగేట్లుగా ట్రై చేయండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.